తీసేయాలా? ఫ్యాన్ తీసేయాలి. వద్దు ఫ్యాన్ తీసి అన్న అంటే వాళ్ళందరూ ఒక్కొక్కరు మాట్లాడేస్తారు. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ మిత్రులకు పుష్కర కాలం తర్వాత ఇప్పటికీ కూడా తెలంగాణ అస్తిత్వ భూమిక పరిరక్షణ కోసం తెలంగాణలో పుట్టినటువంటి మనం తల్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా తెలంగాణ బ్రాహ్మణ్యం విషయంలో ఎంతోమంది వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తెలంగాణ బ్రాహ్మణ్యం ధిక్కారస్వరం వినిపించినటువంటి మహాకవి పోతనామాత్యుడు కావచ్చు, ఆ తర్వాత అక్కడి వారసత్వంగా కాళోజీ దశరథులు కావచ్చు, జమలాపురం కేశవరావు గారు కావచ్చు, వట్టికోట అల్వారు స్వామి కావచ్చు, బూరుగుల రామకిషన్రావు గారు కావచ్చు, ఇలాంటి త్యాగధనులుగా ఉన్నటువంటి ఆనాటి నుండి తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు బ్రాహ్మణుల పాత్ర ఉందని తెలియజెప్పడానికే బ్రాహ్మణుడు ఎమ్మెల్సీ మన లెక్కల తాతయ్య అయిన చుక్కా రామయ్య గారి చేతుల మీదుగా పోయిన నెల 12వ తేదీ తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ చరిత్రలో రెండవది, ఉమ్మడి దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఒక విశ్వవిద్యాలయంలో బ్రాహ్మణ వేదిక పుట్టడం అనేది మన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. అయితే ఈ భవిష్యత్తు కార్యాచరణ కోసం, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల కోసం తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులందరము కూడా భవిష్యత్తు కార్యాన్ని ప్రకటించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా సోదరులు వీరు పోచంపల్లి రమణారావు గారు, అగ్నేపల్లి వేణుగోపాలరావు గారు, ఊర ప్రసాదరావు గారు, గంప రామారావు గారు, అలాగే గూడ రాజేశ్వరరావు గారు, సావల్కర్ శ్రీధర్ గారు, చకిలం నరసింహారావు గారు, రవికిరణ్ గారు మిత్రులందరం కలిసి పాల్గొన్నాము. దీంట్లో అంటే ప్రస్తుతం భాగస్వామ్యం అంటే ఇక్కడ లేనప్పటికీ మాతో భాగస్వామైన వింజమూరి సుధాకర్ గారు, నీలకంఠం గారు, అలాగే చెన్నూరు లక్ష్మీనరసింహారావు గారు, యుగంధర్ గారు, ఇలా ఎంతోమంది మిత్రులు మాతో భాగమై మా ఈ ప్రయాణంలో కలిసి వస్తున్నారు. రవి గారు, ఇలా ఎంతోమంది భాగస్వామ్యం అయ్యారు. అయితే ఈ తల్లాట ఏంటి అనేది మొట్టమొదటగా మా యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి రామారావు గారు మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. జై తెలంగాణ. తెలంగాణ బ్రాహ్మణ్యానికి మొత్తానికి కూడా జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి? ఇక 12 సంవత్సరాల కాలం అయిపోయింది, ఒక గవర్నమెంట్ అయిపోయింది. ఆ గవర్నమెంట్లో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే మావి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతూ ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాలి, ఇది చేయాలి అనేటటువంటి ఆలోచనతో మనం వదిలేసాం. తర్వాత 5 ఏళ్ల తర్వాత వారి పదవిని కాపాడుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి విధానంలో మమ్మల్ని విస్మరించడం జరిగింది. తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ మార్పు జరగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి నినాదం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి అనేటటువంటి అంశం చేత ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి చక్కని విషయాల్ని కనుక్కుంటూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు తెలుసు ప్రతి ఒక్క విషయం కూడా, ఎందుకంటే మీరు అన్నిటినీ ఆ ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తూనే మీరు వచ్చి ప్రతి ఒక్కరికి ఏ విధంగా జరుగుతుంది ఏమిటనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చినటువంటి వారు కాబట్టి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు, దానికి మేము స్వాగతిస్తున్నాము. కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని లోపాలున్నాయి అనేటటువంటి విషయం చేత ఈ తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక అనేటువంటిది గత నెల 12వ తారీఖు జూలై 12వ తారీఖున ఆవిర్భవించి చుక్కారామయ్య గారి చేతుల మీదుగా ఆవిర్భవించి ఇక ముందుకు వెళ్ళాలి కార్యాచరణ. మరి ఇక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ఏమిటి, మీరు చేస్తున్నటువంటి ప్రజాపాలన ఏదైతే ఉందో సుభిక్షంగా ఉందనేటువంటి మాటలు వస్తున్నాయి, చాలా బాగుంది. కానీ సుభిక్షంగా ఉందనేటువంటి విషయం చేతనే అందరూ సంతోషంగా ఉన్నారంటే ప్రప్రథమంగా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం భూమిర్దిశ శ్రోత్రాత్ అనేది శాస్త్రవచనం. మరి ముందుగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ఈ సమాజానికి ఈ 4 వర్ణాలన్నీ కూడా సమానమే. అయితే ఈ 4 వర్ణాలన్నీ కూడా సమానమే అయినప్పటికీ ముందుగా చెప్పుకునేటటువంటిది బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని చెప్తారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే నిజంగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పరిషత్ ఏదైతే ఉందో ఆ సంక్షేమ పరిషత్తులో నిజంగా తెలంగాణ వాదులకే
గౌరవం దక్కిందా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకురావాలనుకుంటున్నాం. నిజంగా పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో లేదా పక్కన ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ యొక్క అంశంలో, తెలంగాణ గురించి కొట్లాడినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి బాధ్యత ఉన్నది, మరి వారు ఏ విధమైనటువంటి 2 నాలుగల ధోరణితో వారు ఆ ఉద్యమ సమయంలో ఏ విధంగా ప్రవర్తించారు, మరి వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి 12 సంవత్సరాల తర్వాత కూడా మేము ఇలాంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేసుకొని, ఆ ఉద్యమకారుల వేదికను ప్రారంభం చేసుకొని అడగవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందనేటువంటి బాధ చేత మేము ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాము. కావున ఒక్కసారి పునరాలోచన చేసి, మరి కొంతమంది చెప్తూ ఉన్నారు, అయ్యా మాకు ఇంతమంది సంఘాల మద్దతు ఉన్నది, అందుకని మాకు ఈ విధమైనటువంటి గౌరవం దక్కింది అని అంటున్నారు. ఎంతమంది సంఘాల మద్దతు ఉన్నప్పటికీ కూడా మీరు తెలంగాణ అంశంలో మీ ప్రాధాన్యత ఏమున్నది? మరి ఈ తెలంగాణలో నీలాంటి మేధావులు లేరా? ఇక్కడ ఎవరు కూడా నీకంటే కూడా గొప్పనైనటువంటి మేధావులు పురోహితంలో కావచ్చు, సామాజిక సేవలో కావచ్చు, ఒక బ్రాహ్మణుడు ఏ రంగాలలో ఉన్నారో అన్ని రంగాలలో కూడా నీకంటే కూడా గొప్పనైనటువంటి వారే ఈ తెలంగాణ బ్రాహ్మణుల్లో చాలామంది ఉన్నారు. కావున ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరి తెలంగాణ బ్రాహ్మణులు ఏర్పరిచేటటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ బ్రాహ్మణ్యంలో ఎవరైతే ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారో అలాంటి వ్యక్తులని గుర్తించి మరి అలాంటి వ్యక్తులకి తగినటువంటి గౌరవం ఇవ్వాలనేటువంటి ఆలోచన చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి దశలో ఉన్నటువంటి మేము తెలంగాణ గురించి ఎంతగా కొట్లాడాము అనేటటువంటి వార్తలు, గుర్తులు కూడా ఇప్పటికీ మా వీపులలో కనిపిస్తాయి. మీరు మా అంగీలిప్పి చూస్తే కనుక మరి ఉద్యమంలో అంతటి విధంగా పోరాడి ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏది అనేటువంటిది లేకుండా, మరి ఒక రిజర్వేషన్లు లేకుండా ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి స్కీములకు కానీ దేనికి కానీ అర్హతను నోచుకోనటువంటి మేము తెలంగాణ మీ యొక్క గవర్నమెంట్లో, తెలంగాణ వచ్చిన తర్వాత మీ యొక్క గవర్నమెంట్లో మాకు ఆ భద్రత లభిస్తుంది అని అనుకుంటున్నాము. కావున మీరు నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తారు, మరి నల్లమల్ల కానుకునేటటువంటి దేవరకొండ, ఆ నల్లగొండ, ఇక మిగిలినటువంటి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి ఒక్క ఊర్లలో కూడా, ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా తెలంగాణ బ్రాహ్మణులు చాలామంది మేధావులు ఉన్నారు. అలాంటి మేధావులను గుర్తించండి, తగినటువంటి ప్రాధాన్యాన్ని కల్పించండి. మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు ఏ విధంగా ఉద్యమం మొదలయ్యి చివరికి తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు కూడా మా యొక్క హక్కులను సాధించుకోవడానికి మేము ఈ విధంగా పోరాడుతూ ఉంటే సిగ్గుచేటుగా ఉంటుంది. మనల్ని చూస్తూ పక్క రాష్ట్రాల్లో నవ్వుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఈ సభావేదికగా మీకు తెలియజేస్తున్నాను స్వామి. కావున ఈ ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆదరించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ.